హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి బ్యూటీ టిప్తో మీ ముందుకు వచ్చాను. ఒక్క 1 వీక్ వాచ్ చూడండి. ఇది మీరు ఫేస్లో డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. ఏ ఫేషియల్స్ అక్కర్లేదండి. దీని ముందు ఇది పపాయ ఫేస్ ప్యాక్ ఏ విధంగా చేసుకోవాలో చూడండి. దీనికోసం బాగా పండిన పపాయ పీస్ని తీసుకోండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఈ విధంగా ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. తీసుకుని దీనిలో 1 స్పూన్ తేనె, మీ దగ్గర ఇట్లాంటి బాటిల్స్ కాకుండా ఫ్రెష్ తేనె ఉంటే ఇంకా బెటరు. 1 స్పూన్ తేనె యాడ్ చేసుకోండి. ఇంకా ఇంకొక స్పూన్ రోజ్ వాటర్ 1 స్పూన్కి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇది జస్ట్ ఒక 2 టైమ్స్ ఇట్లా అన్నామంటే మెత్తగా అయిపోతుంది. బాగా పండిన పపాయ కదా. చూసారా, ఈ విధంగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. చేసుకుని మనకి ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదా, ఆ ట్రేలోకి తీసుకోవాలి. ఇలా ఎందుకు తీసుకుంటున్నానంటే మనకి ఆ కూలింగ్ వల్ల ఫేస్ అనేది గ్లో ఇంకా పెరుగుతుంది. ఈ పపాయని చాలా మనకి బ్రైట్నెస్ అనేది బాగుంటుంది, గ్లోయింగ్. దాంతోపాటు మనం ఐస్ కూడా యాడ్ చేయడం వల్ల ఐస్ క్యూబ్స్ లాగా మన ఫేస్లో ఇంకా గ్లో అనేది ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఇట్లా ట్రేలోకి తీసుకోవాలి. తీసుకుని ఒక 4 to 6 అవర్స్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకు గడ్డలాగా అయిపోతుంది, ఐస్ క్యూబ్ లాగా. ఒక్కసారి ఇలా ట్యాప్ చేసి తీసుకోండి, మధ్యలో గ్యాప్స్ ఏం లేకుండా తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 4 to 6 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మంచిగా ఐస్ క్యూబ్స్ లాగా అవుతాయి. చూసారా, ఈ విధంగా ఐస్ క్యూబ్స్ అయిపోయాయి కదా. డైలీ నైట్ పడుకునే ముందు ఫేస్ ఒకసారి వాష్ చేసుకుని రోజుకొక క్యూబ్ సరిపోతుంది. మీకు హ్యాండ్స్కి కూడా కావాలి అంటే ఇంకొక క్యూబ్ యాడ్ చేసుకుని ఈ విధంగా అప్లై చేసుకోండి. ఫేస్కి అప్లై చేసుకుని మనం డ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా క్యూబ్ అంతా అప్లై అయిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా మసాజ్ చేసుకోండి, మంచిగా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ పాటు ఇలా స్ట్రోక్స్ ఇచ్చుకున్నామంటే చాలా మంచిగా ఫేస్కి అప్లై అవుతుంది. డ్రై అయిపోయింది. ఫేస్ వాష్ చేసుకుని చూడండి. ఫస్ట్ డేనే మీరు డిఫరెన్స్ చూస్తారు. ఇట్లా 1 వీక్ పాటు చూసారంటే మంచిగా మీ ఫేస్లో ఏ ఫేషియల్స్ అక్కర్లేదండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.